హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్. ఈరోజు నేను హై ప్రోటీన్ అండ్ కాల్షియం ఉన్న ఒక మిల్క్ షేక్ తయారు చేస్తున్నాను. అది కూడా రాగులు ఇంకా కొబ్బరితో చేస్తున్నాను. ఇది డైట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా తాగొచ్చు. ఇది వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది. దీనికోసం మనం ముందుగా ఒక గ్లాస్ రాగులు 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇవి ముందుగానే నానబెట్టుకోవాలి. మనం దీంతో మిల్క్ షేకే కాకుండా మనం చక్కగా రాగి సంగటి అలాగే రాగి అన్నం కూడా వండుకోవచ్చు. ఇలా నానబెట్టేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు రాగులు నానబెట్టుకొని చేసుకుంటే మనం రెగ్యులర్గా పిండితో చేస్తాం కదా రాగి జావా, ఒకసారి ఇలా నానబెట్టుకొని ఇలా మిక్సీలో వేసుకొని పాలు తీసి చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రాగుల్ని నీట్గా ఒక 2 to 3 టైమ్స్ కడిగేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. చూసారు కదా ఇంత చక్కగా పాలు వస్తున్నాయో రాగుల్లో నుంచి. ఇప్పుడు మనం ఏ కప్పుతో కొలత తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. 1కి 2 కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే దీంట్లో ఒక బనానా కానీ యాపిల్ కానీ మీకు ఏదైనా ఫ్రూట్ నచ్చితే ఆ ఫ్రూట్ కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్సీలో వేసేటప్పుడే ఫ్రూట్ కూడా వేసేసుకోండి. మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే తర్వాత మిల్క్ షేక్లో వేసేసుకోండి. లేదు మీకు కావాలంటే మీరు డేట్స్ కూడా యూస్ చేసుకోండి. నేను దీంట్లో హనీ యూస్ చేశాను కొంచెం స్వీట్నెస్ కోసం. మీకు కావాలంటే మీరు డేట్స్ ఉంటే డేట్స్ వాడుకోండి, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్సీ వేసుకునేటప్పుడు ఒక బనానా కానీ లేదంటే యాపిల్ కానీ మీకు నచ్చిన ఏదైనా ఫ్రూట్ వేసుకోండి. బనానా వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు డైట్లో ఉన్నప్పుడు కొంతమంది బనానా తినరు, అలాగే షుగర్ ఉన్న వాళ్ళు బనానా తినరు, కాబట్టి బనానా బదులు మనం యాపిల్ కానీ జామకాయ కానీ కూడా వేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. ఏదైనా ఫ్రూట్ వేస్తే న్యాచురల్ స్వీట్నెస్ వచ్చేస్తుంది కదా, అప్పుడు మనం స్పెషల్గా హనీ వేసుకోక్కర్లేదు. కొంచెమే స్వీట్ తినే వాళ్ళకి డైరెక్ట్గా ఇది కూడా సరిపోతుంది. ఇలా మంచిగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి మొత్తం పాలన్నీ. చాలా చిక్కగా వస్తాయి. మనం ఎక్కువ వాటర్ వేసుకొని చేసుకోక్కర్లేదు. దీంట్లో మనకు అవసరం అంటే కొద్దిగా వేసుకొని చేసేసుకోండి. చూడండి ఎంత చిక్కగా వచ్చాయో ఈ పాలు. ఇప్పుడు మనం దీన్ని ఒక గ్లాస్ జార్లోకి లేదా ఏదైనా గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కొంతమంది వేగన్స్ ఉంటారు కదా, వేగన్ బర్రె పాలు కానీ ఆవు పాలు కానీ అలాంటివి తాగని వాళ్ళు చక్కగా ఇలాంటిది కూడా తాగొచ్చు. ఇందులో రాగులు ఉండడం వల్ల చాలా ప్రోటీన్, అలాగే కొబ్బరి ఉండడం వల్ల చాలా కాల్షియం వస్తుంది. చాలా హెల్త్కి మంచిది. డైట్ చేసే వాళ్ళు ఇది రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే బాగుంటుంది. వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. లేదంటే మీరు రెగ్యులర్గా చేసుకోలేని వాళ్ళు వీక్లీ వన్స్ కానీ అలా మంత్లీ వన్స్ కానీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. నేను దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ అలాగే కొద్దిగా హనీ యాడ్ చేసుకున్నాను. నేనేం ఫ్రూట్ వేయలేదు కాబట్టి నేను హనీయే వేస్తున్నాను. మీకు ఇష్టమైతే డేట్స్ వేసుకొని కూడా మిక్సీ వేసుకొని ఉండొచ్చు. నేను కొద్దిగా స్వీట్నెస్ కోసం హనీ వేస్తున్నాను, అది కూడా కొంచెమే వేస్తున్నాను. ఆల్రెడీ కొబ్బరిలో న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏం వేయట్లేదు, చాలా కొంచెం వేస్తున్నాను. పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళకి స్వీట్కి తగినట్టు ఇంకా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసి ఇవ్వండి, వాళ్ళు ఇష్టంగా తాగుతారు. పిల్లలు ఇష్టంగా తినే ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఎక్కువగా ఇందులో వేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా చక్కగా తాగేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.